రాయలసీమలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే 38 డిగ్రీలు దాటడం ఆందోళనకరం. దీనికి తోడు రాత్రిపూట ఈదురు గాలులు వీస్తుండటంతో డైరల్ వేరియేషన్ ఎక్కువగా ఉంది. ఇది వైరల్ జ్వరాలకు, శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రజలు కేవలం ఎండ నుంచే కాకుండా ఇలాంటి వాతావరణ మార్పుల నుంచి కూడా తమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మొదటి వారంలోనే బానుడి బగబగలతో పబ్లిక్ బయటికి రావాలంటే భయపడే పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో నిత్యం ట్రాఫిక్తో ఉండే సర్కిల్ ఇది. ఇలాంటి సర్కిల్లో పబ్లిక్ అంతా కూడా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి. అయితే గత ఏడాది దాదాపుగా దేశంలో ఎక్కడ లేనటువంటి ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడాది కూడా ఇటు రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే దాదాపు 37 డిగ్రీల పైగా నమోదవుతున్న పరిస్థితి. అయితే ఈరోజు కర్నూలు కావచ్చు లేదా అనంతపూర్, కడప, రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా 37 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి. ఈరోజు కర్నూలులో దాదాపు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే 36 పైగా కూడా నమోదైన పరిస్థితి. అయితే ఈ వారంలో మార్చి మొదటి వారంలో దాదాపుగా 37, 38 డిగ్రీల మేర కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఏదైతే టెంపరేచర్ సంబంధించినటువంటి వాటిలో చూపించే పరిస్థితి. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖతో పాటు వైద్యులు కూడా ఏదైనా అత్యవసర సమయం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి. అయితే పబ్లిక్ కూడా కంప్లీట్గా ఈ మధ్యాహ్న సమయంలో బయటికి వచ్చి తమ పనులు చేసుకోవాలంటే కూడా ఈ ఏడాది నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడే పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం విజువల్లో ఏదైతే ఈ కొబ్బరి బొండాలతో పాటు శీతల పానీయాలైనటువంటి చెరుకు రసము మిగతా వాటన్నింటినీ కొంత ఉపశమనంగా వాడేటటువంటి పరిస్థితి. అయితే కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఏడాది ఈ మార్చి మొదటి వారంలోనే ఎండలు ఇలా ఉన్నాయి, అసలు వ్యాపారాలు ఎలా ఉన్నాయి, వారితో మాట్లాడదాం ఒకసారి. పెద్దనే చెప్పండి, ఎలా ఉన్నాయి వ్యాపారాలు? పర్లేదా? అంటే ఎండలు బాగా జాస్తి ఉండే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే బయటికి వెళ్ళడంలో వ్యాపారం చాలా తక్కువ ఉందండి సార్. ఈ సంవత్సరం తక్కువ. సాయంకాలం వెళ్తారు 6 గంటలకి 7 గంటలకి బయటికి. ఈ సంవత్సరం తక్కువనే వ్యాపారం. ఎన్ని రోజులైంది అంటే ఎండలు పెరగడము? ఈ మధ్య కాలంలో ఎన్ని రోజుల నుంచి? మధ్యకాలంలో 15 రోజులైంది సార్ ఎండలు పెరిగి. 15 రోజుల నుండి పెరిగింది ఎండ. ఏ సమయానికి వస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా బయట? పబ్లిక్ అంతా 4:30, 5 సార్. 4:30, 5 బయటకు వస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం కదా, వ్యాపారస్తులంతా కూడా వ్యాపారాలు లేక వెలవెలబోతున్నాయంటూ చెప్పే పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది మనం చూసాము, దేశంలో ఎక్కడ లేనటువంటి ఉష్ణోగ్రతలు దాదాపు 49 డిగ్రీల మేర నమోదైన పరిస్థితి. అయితే ఏదైతే మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇటు ఏప్రిల్, మేలో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పే పరిస్థితి. అయితే మరి కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము కర్నూలు గుత్తి పెట్రోల్ స్టేషన్ ఏరియాలో ఉన్నాము. మార్చి బిగినింగ్లోనే మనము ఎక్కువ గరిష్ట వేసవకాలాన్ని చూస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 36 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇక రాను రాను పెరిగేదే కానీ ఈ టెంపరేచరు తగ్గేదేమీ విధంగా కనపడడం లేదు. ప్రజలందరూ జాగ్రత్తలు వహించి అవసరమైతేనే బయటికి రావాల్సిందిగా కోరుతున్నాము. కన్స్ట్రక్షన్ వర్కర్స్ మెయిన్గా 10-11 వరకే కనపడుతున్నారు. ఆ తర్వాత లోపల మాత్రమే పనిచేసే పరిస్థితులు కనపడుతున్నాయి. స్కూల్ పిల్లలు కానీ పెద్దలు కానీ కొద్దిగా జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాము. మార్చి మొదటి వారంలోనే దాదాపుగా 37 డిగ్రీల మేర ఈరోజు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే రానున్న ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత ఎలా ఉండనున్నాయి? ఇప్పటికే ఎండల తీవ్రత నుండి ఇటు వైద్య సంబంధిత అధికారులు కావచ్చు, వాతావరణ అధికారులు ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచించే పరిస్థితి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా రానున్న రోజుల్లో ఎండ తీవ్రత నుండి పబ్లిక్ అనేక రకాల జాగ్రత్తల నుండి కాపాడుకోవాలంటూ కూడా ఇటు వైద్య సంబంధిత అధికారులు కావచ్చు లేదా వాతావరణ అధికారులు కోరేటటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.